పరిశుద్ధ గ్రంథం తెరిచి ఈ శుద్ధీకరణ కూడిక కొరకే దేవుడు సిద్ధపరిచిన మాటలు మీకు అందిస్తాను. చదువుదాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతాను. మీరు శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. ఓకే. నీవు స్నానం చేసి తైలము రాసుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కల్లానికి వెళ్ళు. అతడు అన్నపానములు పుచ్చుకుని చాలించి వరకు నీవు అక్కడ మరుగై ఉండు. ఆమెన్ అని చెప్పండి. కొంచెం గట్టిగా ఆమెన్. గుడ్. ఈ రాత్రి ప్రత్యేకంగా మీ కొరకే దైవ సన్నిధిలో ప్రార్థించి ఆలోచించినప్పుడు ఈ శుద్ధీకరణ కూడిక కొరకే దేవుడు సిద్ధపరిచిన సందేశం పేరు స్నానము చేయుట అనండి. ఓకే, అదొకసారి టైటిల్ చూపించిన స్నానము చేయుట అనే ఒక చక్కని సందేశం ద్వారా ఈ శుద్ధీకరణ కూడికలో ప్రభు మనల్ని బలపరచునుగాక. సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే ఇక్కడ రూతు గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉంటే 4 అధ్యాయాలు ఉన్నాయి రూతు గ్రంథంలో. ప్రత్యేకంగా రూతు గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన సింపుల్గా బోయాసు అంటే బలవంతుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. రూతు నిజంగా ఒక విశ్వాసికి గుర్తుగా ఉన్నారు. ఇప్పుడు బోయాసు రూతు అంటే ఆత్మీయంగా చెప్పుకోవాలంటే సంఘము ఏ స్థాయిలో ఉండాలో పరమ బోయాసు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ నయోమి కూడా మనకి కనపడతారు. ఈ రూతు గ్రంథంలో మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. నయోమి జీవితం కూడా మనకు కనపడుతుంది, వార్పా జీవితం కూడా మనకు కనపడుతుంది. ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే బోయాసు రూతు, వీళ్ళిద్దరి గురించి ఎక్కువగా లేఖనాల్లో ఈ 4 అధ్యాయాల్లో సారాంశం ఉంది. బోయాసు ప్రభు అయిన యేసుక్రీస్తుకి గుర్తుగా ఉంటే రూతమ్మ గారు ఒక విశ్వాసికి గుర్తుగా, ఒక సంఘానికి గుర్తుగా ఉంది. ఇప్పుడు సంఘాన్ని ఎదుర్కొనే మన ఆత్మీయ జీవితాల గురించి మాట్లాడుతూ అక్కడ ఒక 4 మాటలు కనబడుతూ ఉన్నాయి. ఏమని మాట్లాడుతున్నారు అనంటే, నీవు స్నానము చేసి ఆ తర్వాత తైలము రాసుకో, ఆ తర్వాత బట్టలు కట్టుకో, ఆ తర్వాత నువ్వు కళ్ళానికి వెళ్ళు అన్నాడు. అంటే చదువుకున్న వాక్యంలో 4 వర్తమానాలు. ఈ 4 వర్తమానాలు కూడా 4 శనివారాలు ప్రభు చిత్తమైతే అనుకూలతను బట్టి ఖచ్చితంగా దేవుని చిత్తమైతే మీతో మాట్లాడతారు ప్రభు. యేసు నామములో కృప అనుగ్రహించునుగాక. ఇందులో ప్రత్యేకంగా ఈరోజు మన కొరకు స్నానము చేయుట అనే దాని గురించి, అదిగో మనం చూస్తున్నట్లుగా స్నానము చేయుట అనే ఆ మాటను గురించి పరిశుద్ధాత్ముడు మనతో బోధించునుగాక. సాధారణంగా మీరు అడగొచ్చు, అన్నయ్య అదేంటి కొత్తగా చెప్తారు, మేము ఆల్రెడీ స్నానం చేసి వచ్చామన్నయ్య బాబు. ఓకే, ఇది భౌతిక సంబంధమైన విషయం కాదు, స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాం. భౌతికంగా మనం ఆలోచిస్తే ప్రతి వ్యక్తి ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం, ఈ శీతాకాలం వచ్చినప్పుడు మరీ బద్ధకం ఎక్కువైపోయి పొద్దున్న చేస్తే సార్లు అనుభవం అన్నట్టుగా ఉన్నారనుకోండి. అయినా ఖచ్చితంగా మేము ఒక సేవకులుగా, మేమైనా ఒక విశ్వాసులుగా, మీరైనా మీకున్న పని ఒత్తిడి కావచ్చు, మీకున్న డ్యూటీలు కావచ్చు, స్టడీస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఖచ్చితంగా రోజులో 2 సార్లు, ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి ఖచ్చితంగా స్నానం చేస్తూ ఉంటారు. వారానికి ఒకసారో లేకపోతే వారానికి అనుకూలత ఉంటే 2 times తలస్నానం చేస్తూ ఉంటారు. కొంతమందికి రోజు తల అంటితే కానీ అదో రకంగా ఉంటుంది ఫీలింగ్. రోజు తలస్నానం చేసేవాళ్ళు ఉన్నారు. మరి ఈ జుట్టుకి ఎప్పుడు మెడిసిన్ అంటే ఈ జుట్టుకి దానికి కూడా ఆకలేస్తుంది కదండి, ఏదో తైలం రాయాలి, రోజు తలస్నానం చేసేస్తే కుదరదు కదా. అయితే ప్రత్యేకంగా మనం స్నానం చేసే విధానాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉంటుంటే
కొంతమంది వేడి నీళ్ళు స్నానం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రమే హల్లెలూయా చెప్పండి. క్రైస్తవులు నిజం చెప్పరంట, అబద్ధం చెప్పరంట, కర్రేరు కదంట. పాపం ఇప్పుడు అసలు ఈ శీతాకాలం చేసేది అందరూ వేడి నీళ్ళే. వేడి నీళ్ళు స్నానం చేసేవాళ్ళు చేస్తుంటే ఒక్కరూ డౌట్ పడితే ఎత్తుతున్నారు. ఖచ్చితంగా వేడి నీళ్ళు స్నానం చేసేవాళ్ళు ఉంటారు. నెక్స్ట్ సమ్మర్ వచ్చిందంటే చల్లనీళ్ళు స్నానం చేసేవాళ్ళు ఉంటారు. గుడ్. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, నువ్వు స్నానం చేసి తైలాన్ని రాసుకుని బట్ట చుట్టుకుని అప్పుడు కళ్ళానికి వెళ్ళాలి. కళ్ళం అంటే సంఘం. ఇప్పుడు సంఘానికి వచ్చే విధానాన్ని గురించి మాట్లాడుతూ 4 అనుభవాలు ఇక్కడ చెప్తూ, అందులో ఒక్క అనుభవాన్ని ఈ రాత్రి ప్రభు మనకు బోధిస్తారు. అదేమిటంటే, ఖచ్చితంగా స్నానం చేసి వెళ్ళండి. మీరు ఆల్రెడీ భౌతికంగా శారీరకంగా స్నానం చేసి ఇక్కడ కూర్చున్నారు. అయితే దీన్ని ఆత్మీయంగా ఆధ్యాత్మికమైన పాఠంగా మీతో మాట్లాడటానికి ఒక దైవజనుడిగా నేను ఇష్టపడుతున్నాను. కొన్నిసార్లు మన పెద్దోళ్ళు చెప్పే సామెతలు మనకి కొన్ని పాఠాలుగా ఉంటాయి. వాళ్ళు ఏమంటారంటే, అనయ్య స్నానం చేస్తే ఏనుగంత బలం వచ్చేసింది అనే బాబు అంటారు. నిజమే. ఎందుకంటే అప్పటి వరకు అనీజీగా ఉన్న మనం, అప్పటి వరకు చాలా డిస్టర్బ్గా ఉన్న మనం ఫ్రెష్ అయ్యి అలా వచ్చి కూర్చుంటే ఎక్కడ లేని బలం వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అంతెందుకు మేము చాలా స్థలాలకి కూటాలకి వెళుతూ ఉంటాం. మేము ప్రతిరోజు మీటింగులు ముగించుకుని వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి అన్ని కార్యక్రమాలు చక్కబట్టుకుని పడుకునేటప్పుడు ఖచ్చితంగా 12 దాటుతుంది. ఇక మీటింగ్లు బాగా జర్నీ చేసి వచ్చి దూరాలు వెళ్ళుంటే 1 గంట అయిపోతుంది, ఒక్కొక్కసారి 2 కూడా అవుతుంది. బాగా చెమటలు పట్టేసి ఉంటే వాక్యం చెప్పి స్టేజ్ మీద చాలాసేపు దేవుని మాటలు ప్రకటించి మరలా జర్నీ చేసుకుని బాగా స్టైన్ అయిపోయి ఉంటాయి. మేము వచ్చిన వెంటనే అమ్మయ్య ప్రశాంతంగా స్నానం చేసి పడుకుంటే కానీ నిద్ర పడదు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ భౌతిక సంబంధమైన శరీరానికే స్నానం ఎంత ఫ్రెష్గా ఉండేటట్లుగా చేస్తే, మరి ఆత్మ సంబంధమైన జీవితంలో స్నానానికి దేవుడు ఎంత విలువిస్తే ఈ మాటలు రాయించున్నాడు. మీరు ఆలోచించండి. అందుకే మన అంతరంగం శుద్ధి చేయబడాలి, కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. అప్పుడే కల్లానికి వెళ్ళే ఆ భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. ప్రత్యేకంగా ప్రభు సంస్కార ఆరాధనలో పాల్గొంటున్న మనందరికీ ఈ ఆత్మీయ మెట్టు, ఈ ఫస్ట్ మెట్టే మనం ఎక్కకుండగా ప్రభు బలలో పాలు పంపులు పొందటం, అది మనకి ఏమాత్రం ఆశీర్వాదకరం కాదు. కొంతమందిని మీరు చూస్తే వాళ్ళు 3 రోజులు అయి ఉంటే స్నానం చేసి చెమటకొంపు వచ్చేస్తుంటుంది, అది తెలియకుండా సెంటు కూడా వేస్తూ ఉంటారు. ఒకేలా ఇది భౌతికంగా మీరు అలా అడ్జస్ట్ చేసుకోవచ్చేమో కానీ ఆత్మీయంగా అలా కుదరదు. ఖచ్చితంగా స్నానం చేస్తేనే కళ్ళంలో అడుగు పెట్టే అవకాశాన్ని దేవుడు మనకిస్తాడు. ఎంతమంది ఆత్మీయంగా ఈ స్నానాన్ని గురించి ప్రభా నాతో మాట్లాడు అన్నవాళ్ళు మాత్రమే హల్లెలూయా అని చెప్పండి. రైట్. ఇప్పుడు భౌతికంగా వేడి నీళ్ళు స్నానం, చల్లనీళ్ళు స్నానం 2 కలిపి చేసే స్నానం కూడా ఉంటుంది. మొత్తం ఇది ఏదో విధంగా కొంతమంది పసుపు రాసుకుని చేసేవాళ్ళు ఉంటారు. అది ఏంటో మనకు అర్థం కాదు. నేను విచిత్రమైన సంగతి చెప్తే మీరే ఆశ్చర్యపోతుంటా. గన్నవరం అనుకుంటా, అడ్రస్ చెప్పను కానీ లొకేషన్ మాత్రం చెప్పాను. ఎందుకంటే లైవ్ వెళ్తుంది కాబట్టి అందరూ చూస్తూ ఉంటారు. భక్తులు హల్లెలూయా అని చెప్పండి. అమ్మ చేతులైతే చెప్పండి అమ్మా. వెళ్ళాం. అప్పుడు అన్నారు, అక్క అన్న పలానా వాళ్ళకి అబ్బాయి పుట్టారు, ఉయ్యాలు వేసే కార్యక్రమం ఉందన్నయ్య. మరి వాళ్ళు చాలా కాలంగా ఎదురు చూడగా ఒక 3-4 సంవత్సరాల తర్వాత వాళ్ళు కన్సీవ్ అయ్యింది, ఆ తల్లి డెలివరీ అయింది, అబ్బాయి పుట్టారు. మరి కృతజ్ఞత కూటం పెట్టమంటున్నారు. ఉయ్యాలు వేసే కార్యక్రమం బాబు, మొత్తం కూటాలన్నీ ఫిల్ అయిపోయినాయి. అది పగలన్నారు. సరే అయితే పగలైతే కొంచెం చూసుకుని ఏదో అలాగా వెళ్దాంలే అని చెప్పి. ఎన్ని గంటలకి రావాలి? మ్యాక్సిమం ప్రార్థన అంటే ఎన్ని గంటలకి? పొద్దున్న ప్రార్థన అంటే మనకి ఎన్ని గంటలకి? 10 గంటలకి. మామూలుగా ఇలాంటి కార్యక్రమాలు అంటే కొంచెం అరగంట అటు ఇట్లో ఉంటే అందరూ రావాలి కాబట్టి 10, 10:30 అట్లా 11 లోపల మనకు కూటం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే 12 ముగిచ్చేయాలి కదా, లేకపోతే భోజనాలు లేట్ అయిపోతుంది. ఎప్పుడు స్టార్ట్ చేసామని చూడరు. 12 అయితే ముగించరా పాటగారా ఏంటో
అక్కడి నుంచి కంప్లైంట్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ఉంటుంది కొన్ని చోట్ల మేము వెళ్తూ ఉంటుంటే. సరే 10-10:30 కల్లా మేము స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయి 11 కల్లా అక్కడ వాలిపోయాం. వాలిపోయి మన పిల్లలు ఆల్రెడీ సౌండ్ బాక్సులు పట్టుకెళ్ళిపోయారు, అన్నీ పెట్టారు, రెడీ చేసి ప్రార్థన స్టార్ట్ చేద్దామని అంటే ఇంకా స్నానం చేయించే వాళ్ళు రాలేదు అన్నారు. నాకు అర్థం కాదు, ఇప్పుడు స్నానం ఏంటి రా బాబు, 11 ఇంకా స్నానం ఏంటి మాస్టర్ గారు, ఎప్పుడు స్నానం చేస్తాం? పొద్దున్న 6 లేకపోతే 7, బాగా లేట్ అయితే 8. 11 అయిపోయింది ఇంకా స్నానం చేయించలేదు అన్నారు. నేను అన్నాను కూటం స్టార్ట్ అవుతుంది, మరి సాక్ష్యం చెప్పాలి, పిల్లోడిని ఎత్తుకుని పాసుకొంపు ఏంటది స్నానం చేయకుండా అని అడిగాను. అడిగితే లేదండి బాబు, పెళ్ళి కొడుకు దరుపులో అందరూ వచ్చి ఈ పెళ్ళి కూతురికి స్నానం చేయించాలంట. ఇది ఎక్కడ పద్ధతో మనకు తెలియదు. నేనన్నాను అసలు సమయం మాకు చాలా విలువైంది, అలా కుదరదు, ఏదో అన్నిలాగా ఆచారం చేస్తే అట్ట కుదురుతుంది. మీరు అందరూ ఉన్నారు కాబట్టి 4 బిందులు వేసేయండి, రక్తం వేసి కూటమైతే నేను స్టార్ట్ చేస్తానని గబగబా స్టార్ట్ చేయించి మొత్తం వాళ్ళు ఏం చేశారో మొత్తం మనకు తెలియదు. 10 నిమిషాల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు పిల్లోడిని. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను ఎందుకు ఇది చెప్పానంటే దాన్ని ఏమంటారంటే పురుటి స్నానం అంటది, మీకే తెలియాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా, గట్టిగా చెప్పండి ఒకసారి. ఇక్కడ స్నానం చేయించి అన్నాడు. వేడి నీళ్ళు స్నానమా, చల్లనీళ్ళు స్నానమా, పురుటి స్నానం, ఏ స్నానం చేయాలి, ఎలాంటి స్నానం చేయాలి అని ఆలోచన కలిగి మీరు క్వశ్చన్ నోట్ చేసుకుంటే ఒక 3 రకాల స్నానాల గురించి ఈ రాత్రి శుద్ధీకరణ కూడికలో ప్రభు మీతో మాట్లాడతారు. ఓకేనా? చదువుదాం. మొదటి మాట, ఎలాంటి స్నానం చేయాలి చూద్దాం. తీతు పుస్తకం 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదాం. తీతు పుస్తకం 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం వలన మనను రక్షించాను. గుడ్. మొదటి మాట, పునర్జన్మ సంబంధమైన స్నానము. ఒకసారి అంటారు, ఈ మాట పలుకుతారు ఒకసారి. పునర్జన్మ సంబంధమైన స్నానము. ఏదో గట్టిగా మాట్లాడాలి. పునర్జన్మ సంబంధమైన స్నానము. ఓకే, ఈ స్నానం మనకు కావాలి. ఇది భౌతిక సంబంధమైనది కాదు, ఈ శరీరానికి సంబంధించింది కాదు, ఇది ఆత్మకు సంబంధించిన స్నానం. ఏమంటారు ప్రభు అనంటే, ఇదిగో మనం ఆయన కనికరం చేత కనికరించబడ్డాం. మన నీతిని బట్టి అయితే ఏం కాదు. ఏమండి, మన నీతి ఎంతో తెలుసా? మురికి గుడ్డ. మన ఇంట్లో పాత్రలు తీసుకుంటానికి వాడతామే మసిగుడ్డ, అలాంటిదంటే మన నీతి. అయితే మన నీతి ద్వారా కాదు కానీ దేవుని కనికరం ద్వారా మనం అందరం కనికరించబడ్డాం. గుడ్, అక్కడ వరకు బాగానే ఉంది అని చెప్పి పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఇప్పుడు మనం రక్షింపబడ్డాము అన్నాడు. సో సింపుల్గా మీకు అర్థం అవడానికి ఈ వాక్యాన్ని ఆత్మీయ లోతుల్లోకి తీసుకెళ్లాలని ఆశపడుతున్నాను. అయ్యగారు, పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఏంటండి? ఒక మాటలో చెప్పాలంటే పునర్జన్మ అంటే తిరిగి జన్మించటం. పునర్జన్మ, కొంతమంది చెప్తూ ఉంటారు కదా, మళ్ళా ప్రాణం పోయింది, మళ్ళా నిజంగా ఈ వ్యక్తికి పునర్జన్మ ఎత్తాడండి బాబు, ప్రాణం పోయింది, డాక్టర్లు ఆల్రెడీ చెప్పేశారు, అంతా అయిపోయింది, మళ్ళా దేవుడు ఆయుష్ ఇచ్చాడండి అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ పునర్జన్మ అంటే మరలా తిరిగి జన్మించటం. ఒక్క మాటలో చెప్పాలంటే బాప్తిస్మానికి గుర్తుగా ఉంది. ఎలా చెప్పగలరు మీరు అంటారా? చెప్తా. నికోదేము రహస్య క్రైస్తవుడు. బైబిల్లో రహస్య క్రైస్తవులు కొంతమంది కనపడతారు అక్కడక్కడ. అరిమతు యోసేపు ఒకడు, నికోదేము ఒకడు, వీళ్ళిద్దరు రహస్య క్రైస్తవులు. రాత్రి వేళ వచ్చాడు, ఎందుకంటే పగలొస్తే అందరూ చూస్తారనుకుని రాత్రి వేళ అయితే ఎవరో కనబడరని రాత్రి వేళ ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత విచిత్రమైన సంగతి లేఖనాల్లో రాయబడి ఉంటుంది. ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభుతో నికోదేము మాట్లాడుతున్నాడు. ఏమంటారంటే, నువ్వు సద్బోధకుడు అని నాకు తెలుసయ్యా, నీ బోధలు మమ్మల్ని ప్రభావితం చేసినాయి అయ్యా
అన్నీ బాగానే ఉన్నాయి. అయ్యా, నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని ప్రభుతో నికోదేము అడిగాడు. నికోదేముతో ప్రభు అంటారు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళలేడు. నికోదేముకి అర్థం కావట్లేదు, నాకు ఇప్పుడే 70+ అయ్యా, వృద్ధాప్యంలోకి వచ్చేసానయ్యా, మళ్ళా కొత్తగా జన్మించడం ఏంటి, మళ్ళా నా తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా నేను పుట్టాలా? అట్లని కాదు. కొత్తగా జన్మించడం అంటే ఒకడు నీటి మూలంగా జన్మించాలి. దేవునికి స్తోత్రం. సో దీన్ని ఏమంటారంటే పునర్జన్మ, తిరిగి జన్మించటం. ఇది బాప్తిస్మానికి గుర్తు. చూద్దాం, లేఖనాల్లో మీకు అర్థం అవటానికి ఆ రిఫరెన్స్ చదివిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం అండ్ 5వ వాక్యం చూద్దాం. యేసు ఇట్లనేను, ఒకడు నీటి మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్పేశారు ప్రభు, ఒకడు నీటి మూలంగా జన్మించాలి. నిజంగా బైబిల్లో మనం చూస్తే ప్రత్యక్షపు గుడారం అనే సందర్భాన్ని మనం చదువుతాం. ఈ ప్రత్యక్షపు గుడారం 3 విధాలుగా ఉంటుంది. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆ ఎంట్రన్స్లోని ఆ గేట్ ఉందే, దాన్ని ఏమంటారంటే ఆవరణం అంటారు. మీరు కూర్చుంది పరిశుద్ధ స్థలం అయితే, నేనున్న స్థలం అంతా పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఆవరణలోకి వచ్చిన వెంటనే స్టార్టింగ్లోనే ఏముంటుందంటే ఇత్తడి గంగాలం ఉంటుంది, బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం దగ్గర బలి అర్పించడానికి వచ్చిన వాళ్ళు బలి అర్పించిన తర్వాత వాళ్ళ చేతులు కడుక్కోవటానికి ఖచ్చితంగా ఇత్తడి గంగాలం దగ్గరికి రావాలి. అంటే ఇత్తడి గంగాలము శుద్ధీకరణ, పరిశుద్ధపరచబడటం, కడగబడే అనుభవాన్ని తెలియజేస్తూ ఉంది. అందుకే పాత నిబంధన గ్రంథంలో కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. నోవాహు వాడ అనండి. నోవాహు వాడలో 8 రక్షింపబడ్డారు. అది బాప్తిస్మానికి గుర్తు. పాత నిబంధన గ్రంథంలో ఎర్ర సముద్రం దాటారు, అది బాప్తిస్మానికి గుర్తు. మేఘము క్రింద నడిచారు, బాప్తిస్మానికి గుర్తు. మేఘంలో నీళ్లున్నట్లు, సముద్రంలో నీళ్లు ఉన్నట్టు, ఇవన్నీ కూడా బాప్తిస్మ అనుభవాలు గుండగా దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు. మీకు ఇంకా డౌట్ ఉంటే కొత్త నిబంధన గ్రంథంలో చదివిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 2వ వాక్యాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 2వ వాక్యాన్ని చూద్దాం. అందరూ మోషేను బట్టి, అయ్యా మిమ్మల్ని బట్టి, మోషే గారు మోషేని బట్టి మేఘంలోనూ సముద్రంలోనూ మరి ఎవరు పొందారు మిమ్మల్ని బట్టి అని ప్రభు అడుగుతున్నాడు. అయ్యా మోషే గారు ఎవరైనా పొందారా మిమ్మల్ని బట్టి? పొందుతారయ్యా గాంధీనగర్లో. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అక్కడ చెప్తున్నాడు చూడండి, మేఘములోను సముద్రంలోను. అంటే నీళ్లు బాప్తిస్మానికి గుర్తు. న్యూ టెస్టిమెంట్లో పౌలు చెప్తున్నాడు, వారు మేఘం కింద నడిచారు, సముద్రంలో వాడి వెళ్ళారు. ఇది బాప్తిస్మాన్ని సూచిస్తుంది. ఈ మొదటి స్నానమే, పునర్జన్మ సంబంధమైన ఈ స్నానము బాప్తిస్మానికి గుర్తుగా ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ రక్షింపబడ్డారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. చాలా సంతోషం. ఇంకా రక్షణ లేని బిడ్డల్ని త్వరగా మీ ఇంట్లో ప్రభు రక్షించి ఈ అనుభవాల గుండగా వారిని నడిపించునుగాక. నగరికల్లు గుంటూరు దగ్గర నగరికల్లు అనే ప్రాంతం ఉంది. అక్కడ ఒక దైవజనులు సేవ చేస్తున్న రోజుల్లో నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారితో మాట్లాడితే ఒక సాక్ష్యం వారు చెప్పారు. ఏంటయ్యా అనంటే, అయ్యా ప్రతి ఆదివారం వాళ్ళ అన్నదమ్ములందరూ చక్కగా వచ్చి మందిరంలో పరిచయం చేస్తారయ్యా. వాళ్ళు ఎక్కువగా ఈ బిల్డింగులు పడగొట్టే పని ఉంటుంది చూసారా, ఈ బిల్డింగులు పడగొట్టే పని, ఇల్లులు పడగొట్టే పని, ఇట్లాంటి ఈ పనుల్లో బాగా ప్రతిరోజు అదే పని ఉంటుంది అన్నమాట వాళ్ళకి. కాబట్టి డబ్బులు మస్తుగా సంపాదిస్తారంట. ప్రతి ఆదివారం ఖచ్చితంగా ఎంత పనున్నా మందిరాన్ని మానకుండా మందిరంలోకి వస్తారట. ఇంచుమించు 3
అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు ముగ్గురు అదే పనిలో ఉంటారు. కాంట్రాక్ట్ ఒప్పేసుకుంటారు, కొంతమంది పనులను వేసుకుంటారు, చక్కగా పని జరిపించుకుంటారట. కానీ ఈ పనుల సీజన్లో వానర్స్కి ఎంత ఒత్తిడి ఉంటుందంటే, సరిగ్గా సీజన్ టైంలో వర్కర్స్ మిస్ అయిపోతూ ఉంటారు. ఇంకా ఎవరు రాకపోతే మరి వానర్ గారు ఒప్పుకున్నందుకు తప్పదు కదండి, ఖచ్చితంగా వానర్కి తప్పదు, వాళ్ళే ఆ పని చక్కబెట్టుకుంటూ ఉంటారు. సరే, వాళ్ళకున్న పనుల ఒత్తిడిని బట్టి, వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలను బట్టి ఇంచుమించు ఒక 4-5 రోజుల నుంచి పనులకి రావట్లేదంట వాళ్ళు. సరే, వానర్స్ వీళ్ళు ముగ్గురు కలిసి ఓ పని చేద్దాం, నేను ఈ బిల్డింగ్ ఒప్పుకున్నా, మన ముగ్గురమే కష్టపడి చక్కగా ఈ పని చేసేసుకుందాం, ఆ తర్వాత నువ్వు ఒప్పుకున్న బిల్డింగ్ దగ్గరికి నేను కూడా వస్తాను, పనులను కూడా తీసుకొస్తాను, టైం అయిపోయింది, మళ్ళీ వాళ్ళంతా పని చేసుకుంటారు, కొత్తగా ఇల్లు కట్టుకుంటారని చెప్పారు. తప్పకుండా రండి అంటే పాప ముగ్గురు అన్నదమ్ములు కలిసి వచ్చారు. వచ్చి ఆ పని చేస్తూ ఉన్నారంట. ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోతుంది, ఇంకా గోడ ఒకటి ఉండిపోయింది. ఈ లోపల ఫోన్ వచ్చిందని ఆ యొక్క వాళ్ళ తమ్ముడు అటుపక్కెళ్ళి గోడ పక్కెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడంట. అంతే, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా గోడను కొట్టారు. ఎప్పుడు పడ్డదో పడిపోయింది. గోడ అలా పడిన వెంటనే దాని కింద పడి చనిపోయాడు. ఇప్పటికీ ఆ ప్రాంతానికి వెళ్తే అన్నీ చెప్తారు, అన్నయ్య మేము చర్చిలో ఎంతగా ఆసక్తిగా పరిచయం చేసి ఎన్నోసార్లు బాప్తిసం పొందమని అడిగిన చూద్దాంలే అని వాయిదాలు వేస్తూ వచ్చారు. ఎంత డబ్బు సంపాదిస్తే ఉపయోగం ఏంటి, మాకు రక్షణ లేదు అనే బాధ, మా తమ్ముడికి రక్షణ లేదనే బాధ మా హృదయాన్ని తొలిపేస్తుంది అని వారు ఏడుస్తూ చెప్పిన మాట. ఈ రాత్రి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరి మీ ఇంటి వాళ్ళు ఈ రక్షణ అనుభవంలోకి రాకపోతే ఎలా? అందుకే ఖచ్చితంగా బల్లారాధన తీసుకునేటప్పుడు ఈ అనౌన్స్మెంట్ చేస్తాం, బాప్తిస్మాలు పొందిన వాళ్ళు మాత్రం ఉండండి, పొందలేని వాళ్ళందరూ బయట ఉండండి. ఆ మాట విని మన చర్చికి వచ్చే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను అడిగారంట, మమ్మీ డాడీ ప్రతి వారం అన్నయ్య మమ్మల్ని ప్రతి నెలలో ఫస్ట్ సండే మమ్మల్ని బయట ఉండమంటున్నాడు, ఎంతో బాధ కలిగిపోతుంది. స్తోత్రం. ఇంక మేము బయట ఉండం మమ్మీ, వచ్చే నెల నుంచి మేము కూడా బాప్తిస్మాలు తీసేసుకుంటాం, మేము కూడా పరలోక విందులో పాల్గొంటాం. నేను అనుకున్నాను, నిజంగా నేను బయట ఉండమంటేనే వాళ్ళు హర్ట్ అయితే, మరి ప్రభు బయట ఉండమంటే అప్పుడు ఏంటి పరిస్థితి? అందుకే మీ కుటుంబంలో రక్షణ పొందలేని వాళ్ళంటూ ఎవరు ఉండకూడదు. మీ భర్త, మీ పిల్లలు, మీ కుటుంబంలో భార్య, ఎవరైనా ఈ అనుభవం గుండా వారు నడిపించబడుదురుగాక. ఏమండి, ఒక మంత్రి కందాకే మంత్రి ప్రతి వారం యెరూషలేముకి వెళ్ళేవాడు ఆరాధనకి. మామూలుగా వెళ్ళేవాడు కాదు, రథం కట్టించుకుని వెళ్ళేవాడు. చదువుతున్నాడు, ఏం అర్థం కావట్లేదు. ప్రవక్త చెప్పాడు, ఫిలిప్పు, ఇదిగో నువ్వు చదువుతుంది, నీకు అర్థమవుతుంది, నాకేం అర్థం కాదు. వెళ్తూ ఉన్న దారిలో నీళ్లు కనబడ్డాయండి. వెంటనే వారు అంటారు, ఇదిగో నీళ్లు, బాప్తిసం ఏమిటని నాకు ఆటంకం ఏమిటి? ఆ నీటిలోకి వెళ్ళారు, రక్షణ పొందినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా చెప్పండి. ఓకే, రెండో మాటలోకి వెళ్ళిపోతాను. సెకండ్, నీవు స్నానము చేసి తైలము రాసుకుని బట్ట కట్టుకుని అప్పుడు కళ్ళంలోకి వెళ్ళి అన్నాడు. సో స్నానము అంటే దీని ఆత్మీయంగా ఒక మాటలో చెప్పుకోవాలంటే ఎలాంటి స్నానము అంటే, ఒకటి పునర్జన్మ సంబంధమైన స్నానం, ఇది బాప్తిస్మానికి గుర్తు. 2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అండ్ 5వ అధ్యాయం 27వ వాక్య భాగం. అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కలంకమైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా తాను ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యముతో ఏ స్నానం? వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకే తనను తాను అప్పగించుకునేను. చప్పలు కొడుతూ సరే బిగ్గరగా మహిమ చెల్లిద్దామా? యేసు ప్రభు చేసిన త్యాగం ఇక్కడ చెప్తున్నాడు పౌలు. రెండవదిగా వాక్యముతో ఉదక స్నానం అనండి ఒకసారి మీ మాట. వాక్యంతో ఉదక స్నానం. పౌలు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, యేసు ప్రభు తనను తాను
అప్పగించుకున్న ఆ త్యాగాన్ని వర్ణిస్తూ ఏమంటాడంటే సంఘం ఎలా ఉండాలనుకున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక తండ్రిగా ఒక తల్లిగా మీ గుండె నిండా మీ పిల్లల గురించి ఎన్నో కలలు అంటారు కదా. మీ పిల్లలు కాలు మీద కాలు వేసుకుని మంచి పొజిషన్లో ఉండాలనే ఆశ మీకు ఉంటుంది, ఓ స్థాయిలో ఉండాలనే ఆశ మీకు ఉంది. పరలోకపు తండ్రి కూడా మన గురించి ఏం ఆశ ఉన్నాడు తెలుసా? నా ఎదుట మీరు నిలబడాలి, ఎలా పడితే అలా కాదు, మహిమగల సంఘంగా ఉండాలి, మచ్చలేని సంఘంగా ఉండాలి, డాగులేని సంఘంగా ఉండాలి, కలంకం లేని వధువు సంఘంగా ఉండాలి. అందుకోసం పౌలు సంఘానికి చెప్తున్న పాఠం ఏంటో తెలుసా? వాక్యము చేత ఉదక స్నానమే. ఉదకము అంటే వేడి నీళ్ళు. చూడండి, కొన్నిసార్లు కొన్ని విలువైన మన ఇంట్లో పనులు చేసేటప్పుడు కొంత మురికి పోలేదు, లేకపోతే ఏదో పని చేస్తున్నాం, అప్పుడు వేడి నీళ్ళు ఉడకబెట్టి యేసు రక్తమే జయం, దేవుడికి స్తోత్రం. బద్ది కదండి, బద్ది. ఒకప్పుడు బద్ది మంచాలు ఉంటే వేడి నీటిలో ఉడకబెట్టేవారు, ఉడకేసి యేసు రక్తమే జయం, ఇంకా అంతే. అప్పుడు మరలా నీట్గా అయ్యేది కదమ్మా. దైవికంగా కూడా దేవుడు వాక్యం ఎలా పోల్చారంటే ఉదక స్నానం. చూడండి, బట్టలు ఉతకడానికి రేవు దగ్గరికి వెళితే ఎంత అద్భుతంగా ఉతుకుతారో, దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకా బండ, ఇంకా బటన్స్ యేసు రక్తమే జయం. ఎందుకంటే ఆ మురికి పోవాలి, అంతే. కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళకి మురికి ఉండకూడదు అది. సో నేను కూడా ప్రభు సేవకుడిగా చెప్తున్నాను, నీ ఆత్మీయ జీవితంలో ఏ కలంకం ఉండకూడదు, ఏ మురికి ఉండకూడదు, ఎలాంటి అపవిత్రత ఉండకూడదు. అందుకొరకే వాక్యం చేత దేవుడు ఉదక స్నానమే మీకు జరిగించునుగాక. నా ఆశ ఏంటంటే మీరంటే ఆత్మీయంగా నాకెంతో దైవికంగా దేవుడిచ్చిన ఒక కిరీటం లాంటి వాళ్ళు. దేవుని ఎదుట మిమ్మల్ని నిలబెట్టడం కోసమే కొన్నిసార్లు ఘాటుగా కొన్ని మసాలా ఉంటుంది, దేవుడికి స్తోత్రం చెప్పండి. అయినా మీరు బాధపడకూడదు. ఒకటే, ఏ మురుకు మీకు అంటుకోకూడదు, ఏ మచ్చ మీకు ఉండకూడదు. అందుకే దేవుని ఎదుట మిమ్మల్ని నిలబెట్టడం కోసం ఉతుకుతూనే ఉంటారు దైవజనులు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా మీ బట్టలు చిన్న మురుకుంటే మీరు వేసుకుంటారా చెప్పండి? చిన్న మచ్చ ఉంటే మీరు వేసుకుంటారా? వేసుకోరు, తీసేస్తారు. అలాగే దేవుని ఎదుట మరి ఏ మచ్చతో ఉన్నా మనం ఆయన ఎదుట నిలబడలేం కదా. అందుకే దైవజనుల గుండెల్లో దేవుడు పెట్టిన భారం ఏంటంటే వాళ్ళకి ఉదక స్నానం జరగాలి. ఇప్పుడు స్నానం జరగాలంటే నీళ్లు ఉండాలి కదా. ఇక్కడ వాక్యాన్ని ఉదక స్నానంతో పోల్చాడు. అలాగని కొంతమంది వాక్యాన్ని ఇప్పుడు బాగా చాలా వాక్యం మీద ఆశ బాగా తగ్గిపోతుంది ప్రజలకి. కానీ దేవుడు కోరుకున్నది ఏంటంటే నువ్వు ఎంతగా కడగబడితే అంతగా శుద్ధి చేయబడతావు, అంతగా దేవుని ఎదుట నువ్వు నిలబడటానికి అవకాశం ఉంటుంది. అందుకే లేఖనాల్లో కొన్ని మాటలు ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. ఏమన్నారు తెలుసా? క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారే అని మాట్లాడి, నిర్మలమైన వాక్యాన్ని మీరు అపేక్షించండి, రక్షణ విషయంలో మీరు ఎదగాలి అన్నాడు. అంటే బాప్తిసం పొందటం ఒక మెట్టు అయితే, ఇప్పుడు రక్షింపబడిన తర్వాత ఈ పునర్జన్మ సంబంధమైన ఈ స్నానం చేసిన తర్వాత మీ ఆత్మీయ జీవితం ఎదగాలంటే మరొక మెట్టు ఉంది. అదేమిటంటే వాక్యంతో ఉదక స్నానం జరుగుతూనే ఉండాలి. ప్రతిరోజు మీకు ఎంత బిజీ అయిపోయినా, ఎన్ని పనులు పెట్టుకున్నా, ప్రతి ఉదయం ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు మోషే ద్వారా మన్నాను, పరలోకం నుండి మన్నాను కురిపించిన దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో మోషే ద్వారా చెప్తూ ఉండేవాడు, ఏ రోజు మన్నా ఆ రోజే కూర్చుకోండి. ఒకవేళ మీరు వాయిదా వేస్తే ఆ మన్నా కంపు కొట్టిపోతుంది. ప్రత్యేకంగా మన్నా కూర్చుకుని 6వ రోజు ఇక విశ్రాంతిలోకి మనం వెళ్ళిపోతాం. 2 అంతలుగా మీరు కూర్చుకోండి అని చెప్పాడు. ప్రస్తుతం మనం దేవుని రాకడకి సంబంధించిన గుర్తులు అక్కడక్కడ కనబడుతూ ఉన్నాయి. సంఘం ఎత్తబడే ఈ అనుభవంలోకి ఎదుగుతూనే ఉంది. అయితే మనం ప్రతిరోజు మన్నాను కూర్చుకోవాలి.
ప్రత్యేకంగా ఒక అన్నగా, ఒక దైవజనుడిగా మీకు చెప్తున్నాను, ఈ సంవత్సరం మీరు బైబిల్ ఎంతమంది కంప్లీట్ చేశారో నాకు తెలియదు. ఓకే, ఒక కోణంలో మీరు చదువుకుంటే, రోజుకి 5 అధ్యాయాలు చదువుకుంటే సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ అయిపోద్ది. అది కంప్లీట్ అయిందన్న సాటిస్ఫాక్షన్ మీకు ఉంది, ఓకే, అదొక కోణం, మంచిదే. కంప్లీట్ అవటం కన్నా మన హృదయం కంప్లీట్ అవ్వాలి. అందుకొరకు ఎంతగా మీరు వాక్యాన్ని చదువుతున్నారు? రోజుకి కనీసం మీరు టిఫిన్లో ఎన్ని ఇడ్లీలు తింటారు నిజంగా చెప్పండి. మేము ఇడ్లీ మానేసామండి అయ్యగారు, డైట్ చేస్తున్నామండి అయ్యగారు. ఓకే, బ్రతికేద్దుగానమ్మా బాబు, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. సరే, మొత్తం మీద మన ఫుడ్ ఒక మెనూ ఉంటుంది. సరే, అంతెందుకు, మీరు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఒక గరిట అన్నం వేయడం అనుకో, మీకు ఎట్లా ఉంటుంది మీ పరిస్థితి? అది పైకి కిందకి చూస్తూ ఉంటాం కదా, ఏంటి నేను ఎలా కనపడతాను నీకు అని. ఒక క్రైస్తవుడు ఆత్మీయ జీవితంలో కనీసం రోజుకి 5 అధ్యాయాలు చదవాలి, కనీసం 5 అధ్యాయాలు. మనం ఈ అధ్యాయాలు చదవం కానీ ప్రపంచమంతా చదివేస్తూ ఉంటాం. లేదండి, మీ ఆత్మీయ శుద్ధీకరణ, మీ అంతరంగం ఎప్పుడు శుద్ధి చేయబడుతుందంటే, సో ఈ అనుభవంలోకి మీరు రావాలి. అందుకే మీరు ప్రతిరోజు బిజీయే, క్షణం కూడా మీకు ఖాళీ ఉండదు. అందుకే వేకుజామునే, ఉదయకాలమే బైబిల్ చదువుకునే అవగాహన, అలవాటు మీకు ఉండాలి. ప్రతి ఉదయమే మన్నా కురిసేది, ఎందుకంటే మీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి. బ్రేక్ఫాస్ట్ ముందైన కనీసం అప్పుడు గుర్తొచ్చి మన ఆత్మ బలహీనం పడకూడదు కదా అని అలా చదువుకొని మీరు ధ్యానం చేసుకొని చక్కగా ఉంటే ఎప్పటికప్పుడు మీరు శుద్ధి చేయబడతారు. కొంతమంది ఈ సంవత్సరం అంతా అయిపోయింది, ఇప్పుడు డిసెంబర్లో మొదలెడతారు, 31కి అవగొట్టేస్తారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ నెల రోజుల్లో ఫాస్ట్గా మీరు చదివేసిన ఏమీ గుర్తుండదు. ఎప్పటికప్పుడే క్లీన్. ఏమంటే రోజు మీ ఇల్లు తుడుచుకుంటారా? నెలకొక్కసారి ఆఖరి నెలలో తుడుస్తారా? లేదు కదా. శుద్ధీకరణ జరగాలి. అందుకే వాక్యం వినటం కాదు, వాక్యం చదువుతూ ఉంటుండగానే మీ లోపాలన్నీ అద్దంలో కనబడుతూ ఉంటాయి. అప్పుడే శుద్ధీకరణ జరుగుతుంది. అందుకే దావీదు ఏమంటాడు తెలుసా? నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే వాక్యం నా లోపల ఉంది. లోపలికి ఎలాగెళ్ళింది? ధ్యానిస్తూ ఉన్నాడు. అదే అంటాడు కదా భక్తుడు, నీటి కాలంలో ఎవరిని నాటబడిన వాడే ఆకు వాడక. ఎవరతడు? దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానించేవాళ్ళు. అంటే వాక్యము ద్వారా ఉదక స్నానం జరగాలి నీకు. ఇప్పుడు మీ ఇంట్లో పాత్రలు ఎలాగా వాటర్తో క్లీన్ అయిపోతాయో అలాగే అంతరంగంలో ఉన్న ప్రతి చీకటి, ప్రతి అపరిశుద్ధత, ప్రతి లోపం వాక్యం వింటుండగానే, చదువుతుండగానే దేవుడు మీలో పరిశుద్ధతను కలుగు చేయునుగాక. మీకు అర్థం అవడం కోసం ఒక వాక్యాన్ని చదివిస్తా. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 10 and 11 వాక్యాలు చూద్దాం. అపోస్తుల కార్యాలు 17, 10, 11 చదవమ్మా. రాత్రి వేళ పౌలు శీలలు బెరయాకు వచ్చారు. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులుగా ఉన్నారు, ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు. వెరీ గుడ్. పౌలు శీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో ఆదివారం మాత్రమే బైబిల్ తీసేవారు. కాదమ్మా, అంత ఖాళీ ఎక్కడుంది నాకు? మరొకసారి, ప్రతిరోజు లేఖనాల్ని పరిశోధించేవారంట. ఎవరు వాళ్ళు? బెరయా సంఘస్థులు. ఆమేన్. అక్కడ కింద ఉంటుంది పురుషులు, స్త్రీలు కూడా. అందుకే తెస్సలోనికలో ఉన్న వాళ్ళ కంటే ఘనులుగా ఎంచబడ్డా. నేను
ఒక్క మాట చెప్తాను, ఎవరైతే వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే వాక్యాన్ని ఇష్టపడి చదువుతారో వాళ్ళు ఎప్పుడు ఘనులుగానే దేవుడు ఎంచునుగాక. మీ నోటి నిండా దేవుని వాక్యాలు వినబడునుగాక. ఇంకా చెప్పుకోవాలంటే పాత నిబంధన గ్రంథంలో చెప్పారు, మీ ఇంటి గౌనుల మీద వాక్యం కనబడాలి, మీ చేతికి వాక్యాలు కట్టుకోవాలి, మీ భాషకన్న వాక్యాలు ఉండాలి, మీ పిల్లలకి కూడా చెప్పాలి. ఎంత క్లియర్గా రాశారండి. అప్పుడే శుద్ధీకరణ జరుగుతూ ఉంటుంది అంతరంగంలో. మీ కోపం వచ్చేసింది, వెంటనే మీ మనసులో ఆ కోపం తగ్గిపోవడానికి వాక్యం గుర్తొస్తే శుద్ధీకరణ. కోప్పడమన్నాడు కానీ పాపం చేయొద్దు. ఒకవేళ కోప్పడిన సాయంకాలం లోపల సమాధానం పడిపోమన్నాడు కాబట్టి వెంటనే ఆ వాక్యం గుర్తొచ్చిన వెంటనే మీకు సమాధానం గుర్తొస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే అంతరంగం శుద్ధి అయిపోతుంది. అప్పుడు మీరు పరిశుద్ధపరచబడతారు. ఇలా ప్రతి కోణంలో చూస్తే యోబు అంటారు, నేను నా కన్నులతో ఎలా చూడగలను, నేను ఒక నిబంధన చేసుకున్నాను. అంటే వాక్యం గుర్తొచ్చేసింది. అంటే ఎవరికైతే వాక్యం గుర్తొచ్చేస్తుందో వాళ్ళ అంతరంగం ఎప్పుడు క్లీన్ అయిపోతూ ఉంటుంది. యేసు నామములో మీ ఆత్మీయ జీవితాలు పరిశుద్ధపరచబడును గాక. మీకు సింపుల్గా అర్థం అవడం కోసం చెప్తాను. 2 చేతులు అలా అల్లాడిస్తూ హల్లెలూయా అని చెప్పండి. నేను విశ్వాసగా ఉండి పరిచర్య నేర్చుకుంటా ఉన్నాను. విశ్వాసగా ఉండి కూడా సేవకి అప్పుడే కొత్తగా సేవకు వచ్చాను. సేవకుల దగ్గర పరిచర్య నేర్చుకుంటా ఉన్నాను. అప్పట్లో సేవ ప్రారంభం కదా, చిన్నగా ప్రారంభించారు సేవ. అయితే ఈ జస్ట్ ఉండడానికి కూడా మందిరంలోనే పడుకునేవాళ్ళం. రూమ్స్ అంటే ఏమి ఉండే కదా అప్పట్లో. మందిరంలోనే పరిచర్య చేసే వాళ్ళందరూ మందిరంలోనే పడుకోవాలి. చదువుకోవడానికి వెళ్ళేవాడిని. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో పనులు ఏమైనా ఉన్నా, అమ్మకి చేయవలసిన బాధ్యతలు ఏమైనా ఉన్నా చక్కపెడేసి అమ్మకి చెప్పేసి, అమ్మ నేను చర్చి దగ్గరికి వెళ్తున్నాను, ఈరోజు మీటింగ్ ఉంది చూసుకుని అక్కడే ఉంటాను, అయ్యగారు ఉండమన్నారు. పొద్దున్నే మళ్ళీ స్తోత్ర ప్రార్థన అయిపోయిన వెంటనే వచ్చేస్తాను. అలాగా విశ్వాసిగా ఉండేనే దేవుని మందిరానికి అలవాటు అయ్యింది. దేవుని మందిరంలో పరిచర్య నేర్చుకుంటా ఉన్నాను. అప్పట్లో అయ్యగారు పరిచర్య ఈ వాష్రూమ్స్ క్లీన్ చేయమని పరిచర్య అప్పగిస్తూ ఉండేవారు. నెమ్మదిగా నమ్మకంగా దేవుని పని అంతా చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఒకసారి పాస్టర్ గారు ఏం చెప్పారంటే, నాయన వెస్లీ ఇట్రా, జాన్ వెస్లీ ఇట్రా అని అన్నారు. వచ్చాను. ఒరే ఈ బాత్రూంలో ఏంట్రా, ఎవరు పెట్టారా ఈ సబ్బు డిక్కలో ఇది అన్నారు. ఏమన్నా మాకైతే ఏం తెలియదు అన్నయ్య అన్నాను. రా ఒకసారి రా అని తీసుకెళ్ళి చూపిస్తే అంట్లు తోముకునేది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, అది కూడా అది అంతే, ఇంగ్లీష్ మీడియం అంతే. అది ఇలా అంటే ఇంకా ఎంతదైనా సరే క్లీన్ అయిపోద్ది. సొబ్బుడిక్కులో పెట్టున్నారు అక్కడ సొబ్బుడిక్కులో అది పెట్టి ఉంచారు. అక్కడ నన్ను అడిగా, నువ్వు తెచ్చావు, నాకేం తెలియదండి బాబు, అసలు ఏసు రక్తమే చేయమని బాబు అన్నాను. ఇంకో బ్రదర్ను వచ్చాడు. ఒరిస్సా నుంచి ఒక అక్క ఒక తమ్ముడు ఇద్దరు వచ్చారు. అక్క తమ్ముడు వాళ్ళు ఇద్దరు ఒరిస్సా నుంచి సేవ కొరకు వచ్చారు. వస్తే ఆవిడ పేరు నిర్మలక్క, దేవుడికి స్తోత్రం. వాళ్ళ తమ్ముడు వేరే పేరు. సరే, ఆమె పాశ్రం గారు అడిగారట, అమ్మా అంటే ఒకటే వాష్రూమ్ ఉండేది, నువ్వేం తెచ్చావమ్మా? అవునన్నయ్య నేనే తీసుకొచ్చానన్నయ్య అన్నదట. చూస్తే ఎందుకమ్మా అలాగా మరి అని అంటే, అదే మురికి పోవాలి కదనండి, సొబ్బెడితే పోవట్లేదంటే ఇప్పుడు ఏం కావాలి? మీరు మంచోళ్ళు అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి అమ్మ. నేను ఎందుకు చెప్పానంటే నాకు ఆ సందర్భం గుర్తొచ్చింది. ఇందాక ప్రార్థన చేసుకుంటా ఈ బిడ్డలకి ఎలా చెప్పాలి ప్రభా అని. అంటే మురికి పోవటానికి ఎన్ని విధాలుగా ఉపయోగిస్తున్నాను చూడండి. మీ ఆత్మీయ జీవితంలో అంతరంగంలోనూ మురికిపోయిందో, పైకి మంచి వస్త్రం ఉంది అందరికీ, అంతరంగంలో ఇంకా పగ ఉండిపోయింది కదా, ఆ మురికిపోయిందా? అంతరంగంలో ఇంకా సమాధానం లేని జీవితం ఉండిపోయింది, అది మురికిపోయిందా? ఇంకా అంతరంగంలో ఏదో అసూయ ఉండిపోయింది కదా, ఆ మురికిపోయిందా? ఈ రాత్రి ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు వాక్యం చేత ఉదక స్నానం చేస్తేనే అప్పుడు కలంకం లేని వ్యక్తిగా ఉంటావు, అప్పుడు మహిమగల వ్యక్తిగా నువ్వు మారుతావు. ప్రియులరా,
యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద సంచరించినప్పుడు తన ప్రజలు ఎలా ఉండేవారు తెలుసండి? లేఖనాల్ని పరిశోధించేవారంట. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వాక్యం చూడండి ఒకసారి. యోహాను సువార్త 5:39. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధన చేస్తూ ఉన్నారు. అవే నన్ను గురించి సాక్షి. అంటే తన ప్రజలు ఎలా ఉండేవారంటే, లేఖనాలంటే ఇదిగో మన చేతిలో ఉన్న దేవుని వాక్యమే, ధర్మశాస్త్రమే పరిశీలన చేస్తూ వచ్చారంట. చూస్తా, పరీక్షించుకుంటా, సరి చేసుకుంటా వచ్చేవారంట. ఎందుకు? నిత్య జీవం మేము పొందుకోవాలి. ఆమేనని చెప్పండి ఒకసారి. ఈ రాత్రి ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, ప్రభు బల్లలో మనం అందరం చేతులు ఉంచాలి. ఏ మచ్చ ఉండకూడదు, ఏ డాగు ఉండకూడదు. ఆత్మకున్న కలంకమంతా వాక్యం చేతనే శుద్ధి చేయబడునుగాక, వాక్యము చేతనే పరిశుద్ధపరచబడునుగాక. ఇలాంటి శుద్ధీకరణ ప్రభు మీ అందరికీ దయచేయునుగాక. ఇందులోనే ఇంకొక రిఫరెన్స్ కూడా చెప్తాను. హెబ్రీ పత్రిక చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వాక్యం. ఇక్కడ చాలా చక్కగా పౌలు గారు మాట్లాడుతున్నాడు. 10:22 హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వాక్యాన్ని చూద్దాం. మనస్సాక్షికి కల్మషం తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారే నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారై ఉండి విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, అబ్బా ఎంత చక్కని మాట అండి, యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానానికి చేరుతాం. ఆమేన్. యథార్థమైన హృదయంతో అక్కడికి చేరుకోవాలంటండి. అందుకోసం మనస్సాక్షి కల్మషంతో ఉండకూడదు, ఏమీ ఉండకూడదు. ఉదక స్నానం చేత శరీరం పరిశుద్ధపరచబడినట్లు అంతరంగం కూడా పరిశుద్ధపరచబడి యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలోకి చేరుతాం. అక్కడికి వెళ్ళే అదృష్టాన్ని దేవుడు మనకిస్తాడు. మనకంటే గొప్పవాళ్ళు ఎందరో నీతిమంతులు, గొప్ప గొప్పవాళ్ళు వరుసలో వెళ్ళిపోతూ ఉన్నారు. నిన్నటి రోజు దైవజనులు జోసఫై గారు ఇంచుమించు ఒక 2-3 సార్లు మన ప్రాంతానికి వచ్చారు దేవుని వాక్యం అందించడానికి. వారి గురించి విన్న మాట, వాక్యం చెప్తూ 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 అలాగే మహిమలోకి వెళ్ళిపోయారట. చూడండి, దేవుడు ఇచ్చిన అవకాశం చూడండి. నిజమే, దేవుని రాజ్యంలో చోటు ఇచ్చాడు దేవుడు. మన మధ్యలో లేరనే బాధ ఉన్న అంతిమ యాత్ర, చివరి ముగింపు అనేది ప్రాముఖ్యం. వాక్యం చెప్తూ చెప్తూ అలా దేవునిలోకి వెళ్ళిపోయారు, మహిమలోకి వెళ్ళిపోయారు. ఇక్కడే మనకి సౌరపాలెం అనే ఒక ఊరు ఉంది. అక్కడ ఒక ఆయన హ్యాండిక్యాప్డ్, 3 చక్రాల బండి మీద మనం ఎక్కడ కూటం పెడతా ఉన్నా వస్తూ ఉండేవారు. సమ్నాస్లో 2 రోజులు సభలు పెట్టాం, హై స్కూల్ గ్రౌండ్లో మీటింగ్స్ పెట్టాం గతంలో 2000 చాలా సంవత్సరాల క్రితం. అక్కడ కూడా వచ్చి అయ్యగారు ఒక్క పాట పాడతానని నన్ను అడుగుతూ ఉండేవాడు. ఏం పేరమ్మా? నందా గారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అమ్మగారికి బాగా గుర్తుంది నందా గారు, ఎందుకంటే ఆ ఏరియా కాబట్టి. ఒక్క పాట ఇవ్వండి అయ్యగారు అనేవాడు. సరే పాట, పాపం అసలే అన్ని అవయవాలు బాగున్నా మనమే అసలే పాటలేదు, పాపం ఇలా ఉన్నారని ఒక పాట ఇస్తూ ఉండేవాడు. ఎక్కువగా ప్రసాదన్న దగ్గరికి వెళ్తూ ఉండేవారు. 3 రోజులు ఉపవాస కూటాలండి ఆగస్టు నెలలో, 12, 13, 14, 13, 14, 15 మొత్తం మీద. రామగుండం సురేష్ అయ్య గారు కూడా వచ్చారు అప్పుడు.
ఆ రాత్రి వాక్యం విన్నారు, మాతోనే కూర్చున్నారు. మీటింగ్ అంతా అయిపోయింది, మేము గబగబా వచ్చేసాం. అక్కడ అన్నీ చక్కబెట్టి పరిచర్య చేసి, వంటల దగ్గర పరిచర్య చేసి అందరితో మాట్లాడాడంట. అందరితో మాట్లాడి పాస్టర్ గారితో మాట్లాడి వెళ్ళిపోయారు. రేపు ఆగస్టు 15 కదండి, పొద్దున్నే వైట్ అండ్ వైట్ వేసుకుని వచ్చేస్తానండి అని అనుకుని, జస్ట్ ఆయన 3 చక్రాల బండి ఉంటుంది. ఆ రోజు కూడా ఎవరు కూడా రాలేదంట. ఎవరో ఒకరు తోడుగా వస్తూ ఉంటారు, కూడా ఎవరు కూడా రాలేదంట. ఆయన ఒక్కడే. సరిగ్గా 12 దాటుతూ ఉంది. సవరపాలెం వచ్చేస్తున్నాడు చల్లపల్లి నుంచి. సరిపల్లి వంతుని దాటుతూ ఉంటుంటే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆ బండి మీదే అలాగే చనిపోయాడంట. ఒకసారి ఆలోచించండి. అంటే వాళ్ళ ముగింపు ఇంకా వాక్యం విని ఇంకా సిద్ధపాటు మాట ప్రభు రాజ్యం కొరకు. ఒకసారి మీరు ఆలోచించండి. ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నేను చెప్తున్నాను, వాళ్ళు ఎంతగా వాళ్ళ హృదయాలు పరిశుద్ధపరచబడి యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో చేరుకున్నారు వాళ్ళు. కనుక దేవుని మాటలు వింటున్న మన జీవితంలో మరి ప్రభు బలాన్ని సమీపించాలి. ఇంకెంత శుద్ధీకరణ కావాలో మీరు ఆలోచించుకోండి. దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధత కొరకే అడగండి. వాక్యంతో ఉదక స్నానం సంఘానికి జరుగునుగాక. గుడ్. ఇక చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తా. నిర్గమాకాండం 40వ అధ్యాయం 12 నుంచి 15 వరకు ఉన్న మాటలు చదువుతారు, విందాం. నిర్గమాకాండం 40వ అధ్యాయం 12 నుంచి 15 వచనం వరకు కూడా చదువుతారు, విందాం. అహరోను అతని కుమారులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం నద్దకు తోడుకుని వచ్చి వారిని నీళ్లతో స్నానం చేయించు. అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములు ధరింపచేసి అతనికి అభిషేకం చేసి అతన్ని ప్రతిష్ఠించాలి. మరియు నీవు అతని కుమారులను తోడుకుని వచ్చి వారిని చొక్కై తొడిగించి, వారు నాకు నీవు వారు తండ్రివికి అభిషేకం చేయించినట్లు వారిని అభిషేకము చేయు. వారి అభిషేకం తరతరాలు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో 3వది అభిషేక స్నానం అనండి. సో ఇక్కడ అహరోను తన యొక్క కుమారుల గురించి ఒక మాటలో యాజకత్వ పరిచయం గురించి మాట్లాడుతూ ఒక కట్టడ, యాజకత్వానికి సూచనగా ఉన్న ఒక కట్టడ అభిషేకాన్ని గురించి మాట్లాడుతూ వాళ్ళకి ఖచ్చితంగా స్నానం చేయించు అని మాట్లాడాడు. ప్రియులారా, బైబిల్లో ఆయా సందర్భంలో నీళ్లుని అభిషేకంతో పోల్చారు. కొన్ని చోట్ల నీటిని వాక్యంతో పోల్చారు, కొన్ని చోట్ల నీటిని బాప్తిసంతో పోల్చారు, మరికొన్ని స్థలాల్లో వాక్యాన్ని, ఈ నీటిని పరిశుద్ధాత్మకు పోల్చారు. ఇక్కడ యాజక ధర్మం చేయాలంటే ఖచ్చితంగా అభిషేకమే యాజకత్వానికి సూచన అని చెప్పి ఖచ్చితంగా వీళ్ళని నీటితో స్నానం చేయించండి అని చెప్పాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అభిషేక స్నానము అంటే పరిశుద్ధాత్మ నింపుదల, ఈ ఆత్మీయ జీవితానికి గుర్తుగా ఉంది. చూద్దాం, నిజంగా మీరు నీళ్లు పరిశుద్ధాత్మతో ఎలా పోల్చారయ్యా, మాకు ఆధారం ఏమన్నా వాక్యం చూపించండి అంటే ఈ వాక్యాన్ని కూడా మీకు చూపిస్తాను. చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుంచి 39 వాక్యాల వరకు మనం చదవగా ఒక్కొక్క మాట ఆలకిద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుంచి 39 వరకు చూస్తే, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమును యేసు నిలిచి, ఎవడైనా దప్పికొనినవాడు ఎడల వాడు నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవాలి. నా యందు విశ్వాసం ఉంచువాడు కడుపులో నుండి లేఖనాలు చెప్పినట్లుగా జీవజల నదులు ప్రవహించునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచువాడు పొందబోయే ఆత్మను గురించి ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మను ఇంకా అనుగ్రహించుట. ఆ సందర్భాన్ని గురించి మనం చూస్తున్నాం. అక్కడ చెప్తూ తన యందు విశ్వాసం ఉంచువాడు పొందబోయే ఆత్మ అంటే యెరూషలేములో ఒక పండుగ జరుగుతూ ఉంది. ఆ పండగకి అందరూ వెళ్ళారు. అక్కడ ప్రభు మాట్లాడుతూ
అంత్యదినమున పొందబోయే ఆ అభిషేకాన్ని గురించి మాట్లాడుతూ, నా యందు విశ్వాసం ఉంచే వారి కడుపుల నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి అని విశ్వసించే వాళ్ళు పొందుకునే ఆ అభిషేకాన్ని గురించి ఇక్కడ ప్రభు మాట్లాడాడు. నీటిని ఇక్కడ అభిషేకంతో పోల్చాడు. ఏ విధము చేతనైనా ఒక దైవజనుడిగా నా ప్రార్థన, సంఘములో ప్రతి ఒక్కరూ ఆత్మచేత నింపబడుదురుగాక, పరిశుద్ధాత్మ సంపూర్ణతలోనికి మిమ్మల్ని నడిపించునుగాక, అలాంటి నూతన పరచబడే జీవితం దేవుడు మీకు ఇచ్చునుగాక. అందుకే మీరు చూడండి, యెహెజ్కేలు ప్రవక్తని ఒక నది గుండా దేవుడు తీసుకెళ్ళాడు. నది గుండా తీసుకెళ్ళినప్పుడు నడుచుకుంటూ పోతూ ఉన్నాడు. వెళుతూ ఉంటుంటే ఫస్ట్ ఆయనకి వాటరు చీల మండలంలోకి వచ్చింది. అక్కడతో చాలే అనలేదు దేవుడు. చీల మండలం దగ్గర నుంచి ఇంకొంచెం లోతుకి వెళ్ళి అన్నాడు. మోకాళ్ళ అనుభవంలోకి వెళ్ళాడు. అక్కడి నుంచి కొంచెం వెళ్ళి అన్నాడు. మొలలోతులోకి వచ్చాడు. అక్కడికి సరిపోదు, ఏదలేనంత లోతుకి తీసుకెళ్ళాడు. ఇక్కడ మీకు ABCD ఈ 4 మాటలు నోట్ చేసుకోవాలి. చీలమండల లోతు అంటే, చీలమండలం అంటే మీరు ఉంది కదా, మీ కాళ్ళు దగ్గర ఆ భాగాన్ని ఏమంటారు చెప్పండి? చీలమండలం అంటారు. అది మారు మనసుకు గుర్తు. ఎవరైనా మొట్టమొదట ప్రభు దగ్గరకు వస్తే ఈ మెట్టు దాటి రావాలి, మారు మనసు అనుభవంలోకి రావాలి, ఖచ్చితంగా రావాలి. ఈ మెట్టు దాటిన తర్వాత మోకాళ్ళ లోతు, ఇది ప్రార్థన జీవితానికి గుర్తు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి అనుభవంలోకి రావాలి. మారు మనసు వచ్చింది, మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసే అనుభవం వచ్చింది, బాగానే ఉంది. అక్కడితో సరిపెట్టుకుందామా? మొలలోతు అన్నారు. అంటే యేసు ప్రభు శిష్యుడు పాదాలు కడిగేటప్పుడు ఈ నడానికి ఒక టవల్ కట్టారు. సో ఇది దేన్ని గుర్తు చూస్తుందంటే పరిచర్య చేయాలి. ఈ లోతైన అనుభవంలో కూడా మనం రావాలి. ఇక్కడితో ఆగిపోతే సరిపోతుందా? పరిచర్య చేస్తే చాలా కాదు. ఈదలేనంత లోతు, దాన్నే అభిషేకాన్ని, కొలతలేని ఆత్మ అన్నాడు. ఈదలేనంత లోతు అంటే కొలతలేని ఆ అభిషేకాన్ని పొందుకుంటే అప్పుడు నీ ఆత్మీయ జీవితం అక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంది. అందుకే దేవుని పిల్లలు ఈ స్నానం, ఈ అనుభవంలోకి రావాలి. దీన్ని ఇంకా మీకు సరికొత్త కోణంలో చెప్పాలంటే ఇలా చెప్పారు ప్రభు. యోహాను బాప్తిసం ఇస్తున్నప్పుడు, నేనైతే నీటిలో మీకు బాప్తిసం ఇచ్చాను, నా వెనకాల వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, అతడు అగ్నిలో మీకు బాప్తిసం ఇస్తాడు. దాన్నే పరిశుద్ధాత్మ అభిషేకం అన్నారు. చూడండి, పరిశుద్ధాత్మని ఎలా పోల్చారో, ఒక చోట అగ్నితో పోల్చారు, ఒక చోట నీటితో పోల్చారు, ఒక చోట పావురంతో పోల్చారు. సో ఎన్ని కోణాల్లో మీరు ఏ కోణంలోకి వచ్చినా ఖచ్చితంగా అభిషేకం అనేది ఎంతో ఉన్నతమైంది. ఇది అర్థమైన వాళ్ళకి ఈజీగా అర్థం చేసుకుంటారు. ఒకవేళ అపార్థం చేసుకునే వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు. పెంతుకొస్తు పండగ దినాన 120 మంది మేడగదిలో అభిషేకంతో నింపబడి ఆరాధిస్తూ ఉంటుంటే ప్రజలందరూ ఏమనుకున్నో తెలుసా? పొద్దున్నే తాగేసేటరా బాబేలో, ఏంటిది, ఈ మాటలేంట్రా, ఈ గోలేంట్రా అనుకున్నారంట వాళ్ళు. వాళ్ళకి భాషలు అర్థం కాలేదు, అభిషేకం అర్థం కాలేదు. సంఘం ఎప్పుడు ప్రారంభించబడింది తెలుసండి? పెంతుకోస్తు పండగ దినం పరిశుద్ధాత్మ మేడగదిలోనికి దిగి వచ్చినప్పుడు, అప్పుడు స్టార్ట్ అయింది సంఘం. దేవునికి స్తోత్రం. అందుకే మీరు అభిషేకపు అనుభవం లోతులోకి వెళ్ళాలి. మీ పిల్లల్ని కూడా అదే లోతులోకి నడిపించాలి. కాబట్టి మీరు ప్రార్థన చేసుకోండి, ప్రభువా ఈ స్నానం నేను చేయాలి, ఈ అనుభవంలోకి నేను వెళ్ళాలి, నన్ను ఆ దిశగా నడిపించండి అని కోరుకుంటే పరిశుద్ధాత్ముడు ఆ దిశగా నేను నడిపించును గాక. చూద్దాం, నేను చెప్పిన మాటలన్నీ మీకు వాక్యంలో కనబడతాయి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 3 నుంచి 5 వాక్యాలు చదవగా విందాం. యెహెజ్కేలు పుస్తకం 47వ అధ్యాయం
ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకుని ఓకే తూర్పు మార్గమున బయలు వెళ్ళి ఓకే 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా ఆ నీళ్ల గుండగా ఆయన నడిపించాడు. నీళ్లు చీలమండ లోతు ఉండేను. ఫస్ట్ చీలమండల లోతులోకి వచ్చాడు. అక్కడతో ఆగిపోయాడా? లేదు. మరి 1000 మూరలను కొలిచి ఇంకా వెళ్ళు అని చెప్తున్నాడు. నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతు ఉండే. మోకాళ్ళ లోతుకు వచ్చింది. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా ఇంకా కొలిసినప్పుడు నీళ్లు మొలలోతు ఉండేను. మొలలోతు వచ్చింది. ఆయన ఇంకను 1000 మూరలు ఇంకా కొలవగా నీళ్లు మిక్కిలి లోతాయి, నేను దాటలేనంత అంటే ఈదలేనంత అనే మాట ఉంది చూడండి. ఈదవలసినంత నీరు గల నది ఆయను. దేవునికి స్తోత్రం. గట్టిగా ఆమేన్, హల్లెలూయా. సో ఈ కొలత లేని అభిషేకంలోకి రావాలి. ఆత్మ 9 వరాలు ఉన్నాయి. ఆత్మ ద్వారానే బుద్ధి వాక్యం, ఆత్మ ద్వారానే జ్ఞానవాక్యం, ఆత్మ ద్వారానే వివేచన వరం, ఆత్మ ద్వారానే భాషలు మాట్లాడటం, ఆత్మ ద్వారానే భాషలకి అర్థాలు చెప్పడం, ఆత్మ ద్వారానే స్వస్థపరిచే వరం, ఆత్మ ద్వారానే ఎన్నో విషయాలు రాసిపెట్టాడు దేవుడు. కనుక ఈ పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిని ఒక్కొక్క కోణంలోకి తీసుకెళ్ళి నడిపిస్తూ ఉంటాడు. కొంతమంది ప్రారంభ అనుభవంలోకి వచ్చి ఆగిపోతుంటారు. అలా కాకుండా ఈ ఆత్మ కలిగించే ఈ 9 వరాలతో నింపబడి ఈ అభిషేక స్నానం, ఏమంటే స్నానం చేసిన వాళ్ళకి మొత్తం బాడీ అంతా తడిసిపోయినట్లుగా దైవికంగా కొలత లేని ఆ అభిషేకాన్ని మనం పొందుకుని నిత్య రాజ్యంలో ప్రవేశించే ధన్యత, కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మిమ్మల్ని అందరినీ దేవుడు నూతన పరచునుగాక. పరిశుద్ధాత్మ యొక్క అనుభవాల గుండగా ఒక్కొక్కరిని దేవుడు నడిపించునుగాక. రీసెంట్గా ఒక దైవ సేవకులు వేరే చోట మీటింగ్స్కి దేవుని వాక్యాన్ని అందించడానికి వచ్చారట. వస్తే ఆ దైవజనుడు ఆ సంఘంలో దేవుని వాక్యం చెప్తూ ఇలా చెప్పారంట. ఏమని చెప్పారంటే, సంఘములో విశ్వాసి ఆత్మీయ అనుభవం ఎలా ఉంటుందంటే, ఆదివారం ఒకరోజు వచ్చి దేవుని మందిరంలో ఒక 2 గంటలు అలా కూర్చుని 4 మాటలు 2 పాటలు ప్రార్థన అయిపోతుంది, వెళ్ళిపోతున్నాడు. మరలా ఈ వారం అంతా తన పనిలో, వ్యాపారమో, ఉద్యోగమో, చేతి పనో, చదువో, డ్యూటీయో ఏదో బిజీ అయిపోతున్నాడు. అయితే ఈ వారం రోజులు అతను తిరిగే రూట్ మ్యాప్ ఉంది కదా, వెళ్ళే మార్గాలు ఉన్నాయి కదా, వెళ్ళిన చోటల్లా కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దెయ్యం వచ్చి కూర్చుంటుంది. ఈ వ్యక్తి వ్యక్తిగతంగా మంచోడే, కానీ ఆ వ్యక్తిలో ఒక దెయ్యం ఒకటి పనిచేస్తూ ఉంటుంది. అపవాది క్రియది. ఎందుకంటే వారమంతా దేవునికి దూరంగా ఉన్నాడు, అపవాదికి దగ్గర అవుతున్నాడు. ఆ ప్రాంతంలో పనిచేసే కొన్ని చీకటి శక్తులు తిరుగుతూ ఉంటాయి. అపవాది క్రియ చేస్తూ ఉండగా ఆ వ్యక్తిలోనికి ఆ పాపపు సంబంధమైన ఆలోచన పుట్టిస్తూ ఉంటారట. వచ్చిన తర్వాత ఆ సాతాను క్రియ ఆ వ్యక్తిలో ప్రవేశించి ఆ వ్యక్తి దైవికంగా ఎదగకుండగా ఆ కొద్దిసేపు దేవుని మాట్లాంటాడు, మళ్ళీ వారం అయిపోయిన తర్వాత మరల మామూలు. ఎందుకు ఇలా అవుతుందంటే అపవాది క్రియ. అందుకని ఆ దైవజనుడు చెప్పిన మాట ఏమిటంటే, సంఘములో ప్రతి ఒక్కరూ ఆత్మపూర్ణులు కావాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పూర్ణులు అవుతారో, వాక్యంలో రాయబడిన మాట, ఆత్మ ద్వారా శరీర క్రియలను జయిస్తామంట. చాలామంది చెప్పే మాటలు ఏమిటంటే, అయ్యా ఆదివారం వాక్యం విన్నంతసేపు, మందిరంలో కూర్చున్నంతసేపు బాగానే ఉంటున్నాం అయ్య గారు, మరలా గుడి విడిచి మేము వెళ్ళిపోయిన తర్వాత మరలా మామూలు అయిపోతుంది, మరలా వస్తున్న తర్వాత మరలా ఫస్ట్ వరుసలోకి వచ్చేస్తాం, మరలా ఏబిసిడీల దగ్గరికి వచ్చేస్తాము, మరలా మాట్లాడుతున్నాం, మరలా ఇలా ఉండాలనుకున్నాం, మరలా మామూలు అయిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆత్మ నింపుదల లేకపోవటం. చూడండి, మీకు కావాలంటే ఈ వాక్యాన్ని మీకు చదివిస్తాను. రోమా పత్రికలో 8వ అధ్యాయంలో పౌలు గారు ఈ మాట సంఘానికి చెప్తూ
ఏమని మాట్లాడుతూ సంఘాన్ని గురించి మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే రోమపత్రికలో దైవజనుడు అయిన పౌలు సంఘానికి రాస్తూ ఈ మాట ఇలా చెప్తూ ఉన్నాడు. ఇలా అన్నాడు, చూడండి 8:13, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించేది. అంటే ఆత్మచేత శరీరంలో ఉన్న క్రియలను చచ్చిపోవాలి. అప్పుడే నీ ఆత్మీయ జీవితం మెరుగుపరచబడుతుంది, సరిచేయబడుతుంది, నూతనపరచబడుతుంది. దేవుడు కోరుకున్నంత ఆత్మీయ మెట్టులోకి నువ్వు ఎదుగుతావు. గట్టిగా ఒకసారి అందరూ ఆమేనండి. మరి ఈ అనుభవంలోకి రావాలంటే నువ్వు ఏదలేనంత లోతుకి వెళ్ళాలి. వ్యక్తిగతంగా ఎక్కువగా ఆత్మ నింపుదల కలిగిన బిడ్డలు, లేకపోతే ఆత్మ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వ్యక్తిగతంగా ఏకాంతంగా దేవునితో గడపాలండి. ఇంకో మాట చెప్పనా, 12 మంది శిష్యుల్ని దేవుడు పంపించేటప్పుడు ఏమన్నాడు తెలుసా? పైనుండి శక్తి పొందేంత వరకు మీరు ఇక్కడే ఈ పట్టణంలోనే నిలిచి ఉండండి. భూదిగంతాల వరకు మీరు సాక్షులు అవ్వాలి. అయితే పైనుండి శక్తి పొందేంత వరకు మాత్రం మీరు ఇక్కడే ఉండాలి. ఎప్పుడైతే ఈ శక్తి పొందుకుని వెళతారో మీ ఎదుట అపవాది క్రియలన్నీ లయమైపోతాయి. దేవునికి స్తోత్రం. సో మీ ఇంట్లో కూడా చూడండి, చాలామంది కుటుంబాల్లో ఎందుకు గొడవలు, ఎందుకు అసమాధానం, ఎందుకు ఆ అపవాది పనిచేస్తున్నాడంటే ఆ అపవాదిని ఓడించే శక్తి మన దగ్గర ఉండాలి. అందుకే దేవుడు పైనుండి వచ్చి ఆ శక్తిని కుమ్మరించాడు. వ్యక్తిగతంగా కనిపెట్టండి, ప్రార్థన చేసుకోండి, ప్రభువు దగ్గర అడగండి. ఈ సంవత్సరం చివరిలోకి వచ్చేసాం మనం. ఈ చివరి నెలలో దేవుని ఆత్మశక్తి ద్వారా నువ్వు నడిపించబడదుగాక. ఏమండి, మరియమ్మ తల్లి, యేసుప్రభుకి జన్మనిచ్చిన ఆ తల్లి మేడగది అనుభవంలోకి వచ్చింది కదా. దేవదూత ప్రత్యక్షమే ఒకటే చెప్తుంది కదా, మరియా దయాప్రాప్తురాలా నీకు శుభం, సర్వోన్నతమైన శక్తి నేను కమ్ముకుంటుంది. దేవునికి స్తోత్రం. ఇది ఎలా సాధ్యం? సర్వోన్నతమైన శక్తి. నాకు ఈ రాత్రి మీ గురించి ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నేను కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంగా నడిపిస్తాడు. కొంతమందిని ఒప్పింప చేస్తాడు, వారిలో తెలియని పశ్చాత్తాపం చేస్తుంటుంది. కొంతమందిని అభిషేకించి భాషలతో వరంతో నింపుతూ ఉంటాడు. కొంతమందిని రూపాంతర మహిమలోకి తీసుకెళ్తాడు. ఏ విధము చేతనైనా ఈదలేనంత ఆ అనుభవం, స్నానం చేసినప్పుడు ఏ విధంగా మునుగుతామో ఆ అనుభవంలోనికి పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిని ఈ లోతైన భక్తిలోకి మిమ్మల్ని నడిపించునుగాక. ఈ ఎండింగ్ వచ్చేసింది. ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. మనకు కూడా ఈ సంవత్సరం ఎంత భక్తి చేసాం, ఏం చేస్తున్నాం, ఎలాంటి క్రమంలో నడిపించబడుతున్నాం. ఇంకొక రోజులు కొద్ది మాత్రమే మన ఎదుటున్నాయి. ఖచ్చితంగా లోతైన అనుభవంలోకి వెళ్దాం. అలాగూ సిద్ధపడదాం. అలాగ దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి బల్లకి యోగ్యులుగా, అర్హులుగా మార్చి ఈ కళ్ళంలో కూర్చునే భాగ్యం దేవుడు మనకి దయచేయునుగాక. నేను ముగిస్తున్నాను. బోయాసు, రూతు ఈ అనుభవాల గురించి మాట్లాడుతూ, ఇదిగో నువ్వు స్నానం చేసి తైలం రాసుకుని బట్టలు కట్టుకుని అప్పుడు కళ్ళంలోకి వెళ్ళు. ఈరోజు ఒకే ఒక మాట, స్నానం చేయటం గురించి ప్రభు మనతో మాట్లాడి, ఎలాంటి స్నానం చేయాలో ముచ్చటగా 3 రకాల స్నానాల గురించి ప్రభు మాట్లాడాడు. ఒకటి పునర్జన్మ సంబంధమైన స్నానం, ఇది బాప్తిస్మానికి గుర్తు. నెంబర్ 2 వాక్యంతో ఉదక స్నానం. నెంబర్ 3 అభిషేక స్నానం. ఈ అనుభవంలోకి నడిపించబడదాం. దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రమైన బల్లకు యోగ్యులుగా, యోగ్యురాలుగా మార్చి దేవుడే నిత్య జీవానికి వారసులుగా మార్చునుగాక. ఆమేన్.